సిన్స్ యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కైరోపతి కాబట్టి కొంతమందికి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇక్కడ నొప్పులు వస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ అవన్నీ మందులు వాడుతూనే ఉంటారు. ఓకే, రిలీఫ్ టెంపరీ, సింటమాటిక్ రిలీఫ్ అవుతుంది. డాక్టర్ దగ్గర వెళ్ళగానే లైట్ చేయగానే వెల్ క్యూర్ ఇట్. అది మ్యాజిక్ గా మళ్ళీ వస్తుందా? కైరోపతి అనేది చాలా ఇప్పుడే ఫ్రేమ్ లోకి వస్తుంది. ఒక 2 words ఫ్రమ్ యూ. కైరోప్రాక్టిక్ అనేది 100% ప్రొఫెషనల్ అయ్యే ఉండాలండి. అంటే వాళ్ళకి అనటోమీ అనేది కంపల్సరీ తెలియాలి. బికాస్ యువర్ స్పైన్, మీ మొత్తం హోల్ బాడీ, మీ హెల్త్, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పైన్. స్పైన్ ఎవరు పడితే వాళ్ళ చేతులు ఇవ్వకూడదు. ఈవెన్ మసాజ్ అయినా చేసినప్పుడు కూడా ఆ పర్సన్ యొక్క టెండెన్స్, అంటే వాడి నేచర్ ఎలా ఉంది, వాడికి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఎలాంటి వాడు మన స్పైన్ ని టచ్ చేస్తున్నాడు చాలా ఇంపార్టెంట్. అందుకనే మన అలోపతి డాక్టర్స్ చూడండి, మీరు మసాజ్ అనేసరికి దే విల్ నాట్ ప్రిఫర్ అన్నిటికీ నువ్వు దీనికి మసాజ్ దగ్గరికి వెళ్ళకనే అంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ గానీ నాలెడ్జ్ లేకుండా ఎవరైనా మిస్ గా యూజ్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. కైరో ప్రాక్టీస్ మన దగ్గర ఇప్పుడు ఇండియాలో చాలా మంది అయిపోయారు. అంటే కైరో ఒక్కటే సరిపోదు.